అంటే నేను ములుగు నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తా కాబట్టి ఇంత ముందుకు ఒక మాట అన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. 2 ఏళ్ల కింద తెలియని వ్యక్తి ఈరోజు జిల్లా మొత్తాన్ని శాసిస్తున్నాడు. సీతక్క గారు ఆయనని జిల్లా మొత్తము పనిచేసేలా చేస్తున్నాడని. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మీరు చదువుకోలేదు పాపం, ఏమనుకోవద్దు దయచేసి. నేను 2019లో జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిని ములుగుకు. ఒక 15 సంవత్సరాల కిందనే నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని, ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శిని నేను. కాబట్టి మీరు న్యూస్ పేపర్లు గిట్లా చూడరనుకుంటా దయచేసి. కాబట్టి మీకు తెలియదు, దాని గురించి నేనేం బాధపడట్లేదు. ఇంకొకటి, నయీం అనే వ్యక్తికి నాకు ఎటువంటి మన పరిచయం లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు వాళ్ళే కదా. నాకు ఒకవేళ ఆయనతోటి సంబంధం ఉండుంటే వాళ్ళు కేసులు చేయాలి కదా. కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటి తెలుసు, వాళ్ళకు సోషల్ మీడియా మెయింటైన్ చేయడం తెలుసు. అద్భుతంగా నీకు దుబాయ్లో ఆఫీసులు ఉన్నాయని మీకు తెలుసు, వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసు. టీములుగా సోషల్ మీడియా రిక్వైర్మెంట్ చేసుకున్నాడు. వాళ్ళతోటి ఎవడైతే గట్టిగా మాట్లాడతాడో, ఎవడైతే వాళ్ళని నిలదీస్తాడో వాళ్ళ మీద దాడి చేయించడం, వ్యక్తిగతంగా దాడి చేయించడం. దొంగే దొంగ 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 అని అరిచినట్టున్నది ఇది. అంతే, వాళ్ళు దొంగలు, నేను దొంగని కాదు కదా. ఎవరు 10 నెలలు లిక్కర్ స్కామ్లో జైలుకు పోయి వచ్చింది? ఎవరు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి? భార్యాభర్తలు మాట్లాడుకున్న ఫోన్లు కూడా విన్న నీచ చరిత్ర వాళ్ళ పార్టీది. ఇంకేమైనా ఉన్నదా? అరే, అన్నదమ్ములు, భార్యాభర్తలు, వ్యాపారస్తులు వాళ్ళ ఫోన్లు విని వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయడం. అవి ఏం జరుగుతుందంటే 10 ఏళ్ళల్లో అసలు దరిద్రం జరిగింది. ప్రజలకు విరక్తి చెందే ప్రజాపాలనకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది.